వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 18 నుంచి రాశివారి దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గురుగ్రహం వల్ల ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గురుగ్రహం లాభస్థానంలో ఉంటే ప్రతి ఒక్కరి జీవితం ఉన్నత స్థానాన్ని చేరుకుంటుంది. జూన్ 18న గురుగ్రహం పుష్యమి నక్షత్రానికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ రాశుల వారికి మంచి కాలం రాబోతుంది. పుష్యమి నక్షత్రంలో గురుగ్రహం జ్యోతిష శాస్త్ర ప్రకారం అదృష్టాన్ని, సంతానాన్ని అందించే గురుగ్రహమే. గురుగ్రహం లాభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి అన్ని రకాలుగా శుభఫలితాలు వస్తాయి. గురుగ్రహం నెమ్మదిగా కదిలితే ప్రస్తుతం కర్కాటక రాశిలో ప్రవేశించే పునర్వసు నక్షత్రంలో ఉంది. కానీ అతి త్వరలో జూన్ 18న రాత్రి 9:32 పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తుంది. నెల రోజుల పాటు అంటే ఆగస్టు 18 వరకు అక్కడే ఉంటుంది. దీనివల్ల ఈ రాశుల వరకు విపరీతమైన శుభపరిణామాలు వస్తాయి. ధనుసు రాశి వారికి గురుగ్రహం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. గురుగ్రహం ప్రభావం వల్ల వీరి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ రాశి వారికి విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యక్తిగత జీవితంలో కొత్త కెరీర్ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశి వారి సానుకూల శక్తితో ముందుకు వెళ్తారు. కర్కాటక రాశి వారికి గురుగ్రహం యొక్క సంచారం అనేది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మీరు మత ధార్మిక కార్యక్రమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వీరు జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సులువుగా కలిసిపోతూ హాయిగా జీవిస్తారు. ఇక ఉద్యోగంలో ఉన్నత హోదా, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కన్యా రాశి వారికి యొక్క గురుగ్రహ సంచారం ఎంతో అవకాశాలు ఇస్తుంది. కుటుంబం నుంచి వీరికి పూర్తిగా ప్రేమ, సపోర్ట్ లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తారు. స్నేహితుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మాత్రమే శ్రద్ధ పెడితే సరిపోతుంది. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.